ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇరాన్ యుద్ధం కారణంగా దేశీయ విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. విమాన ఇంధన ధరలు భారీగా పెరిగి పరిశ్రమ మూతపడే ముప్పు పొంచి ఉందని దిగ్గజ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏ క్షణమైనా విమాన కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఉందని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు కోరుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు ఆకాశాన్నంటడం, గగనతల ఆంక్షల వల్ల ప్రయాణ ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయని విమానయాన సంస్థలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ కింద ఉన్న ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఏప్రిల్ 26న అత్యవసర లేఖ రాశాయి. విమాన నిర్వహణ ఖర్చుల్లో ఏకంగా 40% ఇంధనానికే సరిపోతుందని పేర్కొన్నాయి. ఇంధన ధరల భారం నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు పలు కీలక డిమాండ్లుంచాయి. గతంలో అమలు చేసిన క్రాక్ బ్యాండ్ విధానాన్ని దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలకు ఒకేలా వర్తింపజేయాలని కోరాయి. గత నెలలో కేంద్ర ప్రభుత్వం దేశీయ విమానాల సర్వీసులపై ఇంధన ధర పెంపును లీటరుకు 15 రూపాయలకే పరిమితం చేయగా అంతర్జాతీయ విమానాలకు మాత్రం ఏకంగా 73 రూపాయలు పెంచింది. ఈ వ్యత్యాసం వల్ల ఏప్రిల్ నెలలో ఏవియేషన్ సెక్టార్ భారీ నష్టాలను మూటగట్టుకుందని, విమాన కార్యకలాపాలు నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తోందని ఎయిర్లైన్స్ హెచ్చరించాయి. అమాంతం పెరిగిన ఇంధన ధరలకు తోడు పన్నుల భారం విమానయాన సంస్థల నడ్డి విరుస్తోంది. విమాన ఇంధనంపై విధిస్తున్న 11% ఎక్సైజ్ డ్యూటీని తాత్కాలికంగా నిలిపివేయాలని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వ్యాట్ సైతం భారీగా ఉంది. దేశంలోనే అతిపెద్ద ఏవియేషన్ హబ్ అయిన ఢిల్లీలో 25% వ్యాట్ ఉండగా తమిళనాడులో అత్యధికంగా 29% ఉంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వంటి నగరాల్లో 16 నుంచి 20% పన్నులు వసూలు చేస్తున్నారు. దేశంలోని 50%కి పైగా విమానాల ఆపరేషన్స్ ఈ 6 నగరాల నుంచే సాగుతూ ఉండడంతో ఆ భారమంతా విమానయాన సంస్థలపైనే పడుతోంది. ఇంధన ధరలు, పన్నుల భారం కారణంగా పరిశ్రమ పూర్తిగా ఆగిపోయే దశకు చేరుకుందని విమానయాన సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వ తక్షణ ఆర్థిక జోక్యం ఎంతో అవసరమని కోరుతున్నాయి.